హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఐఎమ్ శేషు. సో ఈరోజు వ్లాగ్లో ద ఫేమస్ మల్లారెడ్డి ఫ్లై హైదరాబాద్కి వెళ్తున్నాము. సో ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇచ్చేస్తాను. ప్లీజ్ లుక్ ఇన్ టు ద వీడియో అండ్ ప్లీజ్ ఎంజాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి పార్కింగ్ స్లాట్లోకి వెళ్ళిపోతాము. టు ద లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ద ఏరోప్లేన్ వేర్ we are going, and this is located near to Shamirpet. సో పిస్తా హౌస్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. మనం లోపల ఎంటర్ అవగానే రైట్ సైడ్లో మనకి పార్కింగ్ స్లాట్ ఉంటుంది. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు మై మల్లారెడ్డి గారు. సో వచ్చేసాం మనం పార్కింగ్ స్లాట్కి. యాజ్ ఇట్ ఈస్ మనకి ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఇక్కడ కూడా టర్మినల్ ఉంటుంది. సో దీనికి ఎంట్రీ ఫీజ్ ఉంటుంది. ఇట్ కాస్ట్ ఇస్ సంథింగ్ అరౌండ్ 300 per head. సో లోపలికి వెళ్ళడానికి వీ నీడ్ టు టేక్ టికెట్ ఫర్ ద ఎంట్రీ. సో మనకి సేమ్ టర్మినల్ లోపల షాపింగ్స్ అవన్నీ ఎలా ఉంటాయో దిస్ ఈజ్ అ లాబీ ఏరియా. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ మినీ సియోల్. మనము సియోల్ దాకా వెళ్ళి కొనుక్కోలేము కాబట్టి మన హైదరాబాద్లోకి వచ్చేసింది మినీ సియోల్. సో దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్, ఫ్యూ ప్రోడక్ట్స్ ఫ్రమ్ కొరియా మేబీ. అండ్ వి జస్ట్ డిడ్ సమ్ విండో షాపింగ్ హియర్. అన్నీ జస్ట్ కళ్ళతో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యామంతే. సో ఇక్కడ ఏం తీసుకోలేదు. సో చూసేయండి మీరు కూడా. సో ఫ్రమ్ హియర్ టర్మినల్ లోపల నుంచి మనము ఏరోప్లేన్ దగ్గరికి, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో వీ హ్యావ్ బగ్గీ హియర్. ఇక్కడ ఈ బగ్గీలో కూర్చొని దట్ విల్ బీ డ్రాపింగ్ నియర్ ఏరోప్లేన్. అక్కడ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళక్కర్లేదు. సేమ్ లైక్ రియల్ ఎయిర్పోర్ట్ ఫీల్ వస్తుంది. సో వీ టుక్ సమ్ వీడియోస్ హియర్ అండ్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు ఏరోప్లేన్. And we have few more activities like horse ride, camel ride and outdoor restaurant undi. And for children we have play zone as well. One best thing about this is like the play zone is customized and mottamu work anta chesindi my husband from Little Wings. I'm so proud of it. I really appreciate his work completely. I'm really happy ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందంటే. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ హబ్బీ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్లో నేను క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇన్సైడ్ ద ఫ్లైట్ యూ విల్ బీ హ్యావింగ్ సేమ్ లైక్ ద ఎయిర్ హోస్టెస్ అండ్ ఆల్. అండ్ ఫుడ్ అదంతా కూడా ఎలా అకామిడేట్ చేశారు ఏంటి, ఐ విల్ షో యూ ఆల్ థింగ్స్. And we have a go-karting to the left side as well. దానికి ఇంకొక separate entry pass ఉంది అనుకుంటా మేబీ. And from here I'm taking you to the play zone. I'll show you in the video.
సో ఇప్పుడు చూపించేదంతా ఔటర్ పార్ట్. ఇదంతా మనకి స్పేషియస్గా చాలా బాగుంది. అండ్ రియల్ ఫ్లైట్లో రెస్టారెంట్ అంటే ఎలా ఉంటుందో, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇదే చెప్పాను కదా, గో కార్టింగ్. అండ్ దిస్ ఈస్ ద ప్లే జోన్. మా కిడ్ దాంట్లో ఆడుకుంటున్నాడు. రియలీ ఇట్ వాజ్ ఫన్ డే. లైక్ ఫస్ట్ టైం మేము ప్లే జోన్లోకి తీసుకెళ్తే హీ వాజ్ లైక్ నో నో ఐ విల్ నాట్ కమ్ అవుట్ అని చెప్పేసి చాలాసేపు ఆడుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళ డాడీ చేసిన దాంట్లో హీ వాజ్ ప్లేయింగ్ లైక్ దాట్ అంటే. అండ్ వీ టుక్ ఫ్యూ మోర్ వీడియోస్ అండ్ ఫొటోస్ అండ్ చాలా బాగుండింది. అండ్ ద అంబియన్స్ ఆర్ వెరీ క్లీన్ అండ్ హైజీన్. మొత్తం అంతా మనము ఎంట్రీ దగ్గర నుంచి చూసుకుంటే అంత క్లీన్గా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ కెఫే ఇన్ ద సేమ్ ప్లే జోన్ యాజ్ వెల్. సో మనము సేమ్ రియల్ ఫ్లైట్లో వెళ్ళినట్టు విల్ బీ హ్యావింగ్ అ బోర్డింగ్ పాస్. మనం అది చూపించేసి లోపలికి వెళ్ళడమే. అండ్ ప్లీజ్ డూ వాచ్. సో మనం ఇక్కడ నుంచి ఎయిర్ హోస్టెస్ వచ్చి మన బోర్డింగ్ పాస్ తీసుకొని లోపల మన ప్లేస్ ఎక్కడ, మన సీట్స్ ఎక్కడ చూపిస్తారు. అండ్ వీ కెన్ ఆక్యుపై అవర్ ప్లేస్ అండ్ వీ కెన్ సిట్ దేర్ అండ్ వీ కెన్ ఆర్డర్ ద ఫుడ్. నాకు వచ్చేసి నా ఫీలింగ్ ఏంటంటే ఫుడ్ ఈజ్ గుడ్, ద టేస్ట్ ఈజ్ గుడ్, బట్ క్వాంటిటీ అంత సరిపోయింది అని అనిపించలేదు. అండ్ ఈవెన్ ద ప్రైజెస్ ఆర్ టూ హై చెప్పాలంటే. ఆబ్వియస్లీ ఉంటుంది, బికాజ్ మనము ఏరోప్లేన్లో రెస్టారెంట్ అంటే ఆ మాత్రం ప్రైజెస్ ఉంటాయి కదా. అండ్ ద టేస్ట్ వాజ్ వెరీ గుడ్. ఐ ఫెల్ట్. మేము గుత్తి వంకాయ అండ్ బిర్యానీ విత్ సంథింగ్ పన్నీర్ రైస్ సంథింగ్ ఏదో చెప్పాము. సో దిస్ ఈజ్ ద టిష్యూ. మనము బిఫోర్ హ్యావింగ్ డిన్నర్ విల్ బి హ్యావింగ్ to wash our hands. They'll give us these tissues. సో ఇది మన క్యాప్టెన్ డ్రైవ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. సో మనం పర్మిషన్ తీసుకొని లోపల అదంతా ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆ సిస్టమ్ అంతా ఎలా ఉంటుందో చూడాలంటే ఎవరికైనా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఇది రియల్ ఫ్లైట్ లోపల ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేస్తారు అనేది. వీ హ్యావ్ దిస్ క్యాబిన్ అండ్ మేము కూర్చొని కొంతసేపు అక్కడే ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ ఫస్ట్ టైం ద క్యాప్టెన్, ద పైలట్ కూర్చున్న ప్లేస్కి వెళ్ళి మనం కూర్చొని ఎక్స్ప్లోర్ చేసామంటే. సో దిస్ ఈస్ ద వీడియో. బాయ్. అండ్ ఐఎమ్ యాడింగ్ ఫ్యూ మోర్ క్లిప్స్ ఆఫ్ మై హస్బెండ్ when they are working over there. Like if you want to have your own play zone, you can reach us and contact regarding the play zone as well. Clearly I'll be posting some other video regarding play zones, that is soft play. So bye bye, that's it for this video. Have a good day, and if you like the video, please do like, share and subscribe to I'm@Sage-Lakshmi signing off. Bye bye.